పోయినట్టే కదా. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో 2023-24 సంవత్సరానికి గాను వీళ్ళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ విషయం ఏంది, రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయలే కదా, రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిరు కదా. మరి ఈ మంత్రులందరూ కోడిగుడ్డు మీద ఈకలు వీక్తుర్రా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే కుటుంబ యజమానితో పాటు ఆ కుటుంబం అంతా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తేనే ఆ కుటుంబానికి సంబంధించి నిలబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధించి రేవంత్ రెడ్డిని పదే 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 తిట్ల పురాణమైన దండకమైన చేస్తే ఏమొస్తుంది? మంత్రుల పదవులు ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళందరికీ? మంత్రి పదవులు ఎందుకు? ఓయమ్మ అంటే ఏంది, ఆ కాన్వాయ్లలో సల్లటి ఏసీలలో తిరగడానికి, అధికార బంగ్లాలలో తిరగడానికి, అధికారులకు సంబంధించిన అలవెన్సులు తీసుకోవడానికి మంత్రులకు ఏమైనా పదవులు ఇచ్చిలా? ఈక్వల్ టు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం ఈక్వల్, మంత్రులు అంటే కాస్తోకిస్తో అక్కడికే దగ్గరికి వచ్చేటోళ్ళే కదా, ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళే కదా. మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నారా? మంత్రుల పనితనం ఏమైపోయింది అంటున్నా, మంత్రుల రివ్యూలు ఏవి అంటున్నా, మంత్రులకు సంబంధించి గ్రామీణ స్థాయిలలో జిల్లాల పర్యటనలు ఏవి అంటున్నా, మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంది అంటున్నా, మంత్రులు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటున్నా, మంత్రులు ఇచ్చే సందేశం ఏంటి అంటున్నా, మంత్రులు ఏం చేస్తున్నారు అంటున్నా. ఏం చేయట్లేదు. కోడిగుడ్డుని ఇట్లా పట్టుకున్నారు, ఈకలు దొరుకుతాయా పీక్దామా అని చూస్తున్నారు. నిజమండి. మరి కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయంటే ఉంటాయి, కోడిగుడ్డు పెట్టినాక ఈకలు అంటుతాయి కదా, వాటిని ఎట్లా పీక్దామా అని చూస్తారు వీళ్ళు మంత్రులు. అరే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ 2-3 రకాలుగా మనం ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ అర్థం కావట్లేదు, లేదా పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది. 365 రోజులు అవుతుంది. ఓకే రైట్. అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఎప్పుడు మంత్రి పదవి చేపట్టలేదు, దానికి సంబంధించి కూడా తెలియదు. మరి ఇదే మంత్రివర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కదా, దుద్దిల్ల శ్రీధర్ బాబు చేసిండు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు కదా, కొండా సురేఖ చేసింది కదా, బట్టి విక్రమార్క చేసిండు కదా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే వీళ్ళ పార్టీ గురించే మాట్లాడదాం మనం కాసేపు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా మంత్రులు. అంటే ఏం చేస్తున్నారు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి ఒక్కరేవంత కారణం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి పదవులను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. ఎందుకు అంటే మేము ఎలాగో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పే సందర్భమైనా, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల మన్ననలను పొందాలంటే ప్రభుత్వం కాస్త సమయం కావాలనో, లేకపోతే వాళ్ళు చెప్పే అంశాలకు సంబంధించి ఒక మంత్రి ఇప్పుడు పొంగులేటి ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఉత్తమ్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కోమటిరెడ్డి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, బట్టి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, దామోదర్ రాజనరసింహ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కొండా సురేఖ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, సీతక్క ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, పొన్నం ప్రభాకర్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక ఏడి పోతుందండి? ఏ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే వాళ్ళకే క్లారిటీగా తెలియదు అనే కాడికి వచ్చిపోయింది కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళలోనే సఖ్యత లేదు అనేది అర్థమైపోయింది కదా, వాళ్ళకు సంబంధించి మాకేమీ తెలియలేదు అనే పరిస్థితికి ఏర్పడింది కదా. మీరందరూ దయచేసి ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కాదు, మంత్రుల ఇజ్జత్ కూడా పోతుంది, ఎమ్మెల్యేల ఇజ్జత్ కూడా పోతుంది, ఎంపీల ఇజ్జత్ కూడా పోతుంది, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిందో వాళ్ళందరి ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఇదే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏమని చెప్పిళ్ళు? ఒక భగవద్గీత అన్నారు, ఒక ఖురాన్ అన్నారు, ఒక బైబిల్ అన్నారు, దాంతోపాటు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా కూడా మేము అమలు చేసి చెప్తామని చెప్పారు. మరి ఈరోజు అదే మేనిఫెస్టోకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక్కడే కాదు కదా మేనిఫెస్టోని రూపొందించింది, ముఖ్యమంత్రితో మంత్రులందరూ ఏం చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు గందరగోళానికి గురైతే, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఓ పక్కన నిరసనలు వ్యక్తం చేస్తుంటే, వాళ్ళ ఒంటి మీద లాఠీలు బలుగుతూ ఉంటే, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతా ఉంటే, వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే ఈ వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తున్నది అంటున్నా నేను. ఏమన్నా అంటే యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, అరే యనుమల రేవంత్ రెడ్డితో పాటు మీరందరూ గడ్డి వీక్తున్నారా మంత్రులందరూ అంటున్నా. యనుమల రేవంత్ రెడ్డి వల్ల కాలే పాపం, ఆయనకు ఇదివరకు మంత్రిగా సంబంధించి ఎక్కడ చేయలేదు, దాంతోపాటు ఆయనకు సంబంధించి ఎక్కడ అవగాహన లేదు, లైట్ తీసుకుందాం పక్కన పెడదాం. మరి మంత్రులందరికీ అవగాహన ఉన్నది కదా, ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు మధ్య శాఖలకు సంబంధించి ఎట్లెట్లా చేస్తారు ఏంటిదేంటిది అని వాళ్ళందరికీ తెలుసు కదా. మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మంత్రులందరినీ ప్రజాప్రతినిధులు అడుగుతున్నా. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా,
మినిస్టర్ అయినా లేకపోతే సీఎం అయినా డిప్యూటీ సీఎం అయినా బాధ్యత అందరికీ వర్తిస్తుంది కదా, ఒక్క రేవంత్ రెడ్డికే వర్తించదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నదంటే కార్యకర్తల వైఫల్యం ఉంటుంది, మండల అధ్యక్షుల వాళ్ళ గ్రామ అధ్యక్షుల వైఫల్యం ఉంటుంది, నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది, ఆ జిల్లా మంత్రుల బాధ్యత ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పరిపాలన చేయడానికి పార్టీ రూపంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఇంకొక వ్యక్తి నిర్వహణ చేస్తారు, ప్రభుత్వాన్ని వేరే వ్యక్తి నిర్వహణ చేస్తారు. మీకు ఈ విషయం తెలవాలి. కేవలం ఒకటేసారి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనందరం మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటున్నా నేను. 365 రోజులు అయిపోయింది, ఇంకా అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అగమ్య గోచరంగా చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పనులు ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే కార్యకర్తలందరూ కూడా నైరాశ్యంలోకి వెళ్ళి వాళ్ళుగా పూర్తి స్థాయిలో తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలు లేక విపక్షాలను పూర్తి స్థాయిలో ఇబ్బందులను పెట్టినట్టు మీ పార్టీ కార్యకర్తలనే మీరే ఇబ్బందులు పెట్టుకుంటున్నారా? ఏడాది పాలనండి. మీ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడుగా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి, గ్రామీణ కమిటీలు అన్ని ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నామంటే అది ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే కాదండి. నేను చాలా వరకు చెప్తున్నా, ఈయన ఒక్కందే తప్పు కాదాడా. మంత్రులు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారండి ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ ఉన్నది కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే అది మహేష్ కుమార్ గౌడ్ వల్ల. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెప్పలేకపోతుంది, ప్రభుత్వం మీద వస్తున్న